అందరికీ నమస్తే. ఇక వరి రైతులు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు పల్లి రైతుల బాధ వచ్చింది. పల్లి రైతులు ఎక్కువగా మా పాలమూరు జిల్లాలోనే పండిస్తారు పల్లీలు ఎక్కువ. మేము బుడ్డోలు అని పిలుస్తాం వాటిలను. ఎందుకనంటే మా దగ్గర నీళ్లుంటాయి. నీళ్ళ సౌకర్యం తక్కువ ఉన్న దగ్గర ఎక్కువగా మేము బుడ్డలేస్తాం. నిజానికి మాకు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళు వస్తున్నాయి కానీ అంతకుముందు కొంచెం ఆ వనపర్తి అవతల దేవరకద్ర ఏరియాలో నీళ్ళుండే, గద్వాల ఏరియాలో నీళ్ళుండే. తర్వాత మొత్తం నీళ్ళు లేకుండే అసలు. ఈ నాగర్ కర్నూలు జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా చూసినా, వనపర్తి జిల్లా చూసినా కొంచెం నీళ్ళు అవైలబిలిటీ తక్కువ ఉండే. తర్వాత నీళ్ళు వచ్చినాయి. అయినా సరే మేము పల్లీలు ఎక్కువ వేస్తాం. ఎందుకంటే మాకు అలవాటు పల్లీలు వేయడం అనేది. మా రైతులు అసలు వానాకాలంలోనే పల్లి వేస్తాం. ఇంకా రేపు వచ్చే వేసవిలా అందరూ పల్లీలు వేస్తారు. మ్యాక్సిమం పల్లీలు వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏమైందంటే పల్లీలకు మద్దతు ధర 7,500 రూపాయలు. కానీ మద్దతు ధర ఇవ్వలేకపోతుంది. చూసినరా? మద్దతు ధర పెంచాలి అని డిమాండ్ చేస్తారు. వీళ్ళే అక్కడ ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఢిల్లీలో డిమాండ్ చేస్తుంది బీజేపీ వాళ్ళని, సెంట్రల్ గవర్నమెంట్ను, మీరు మద్దతు ధర పెంచాలని. కానీ ఇక్కడ ఉన్న మద్దతు ధరను అమలు చేయడానికి చేత కాదు. పల్లీలకు 7,500 రూపాయలు ఆడికాడికి అవుతాయి. వరి పంట కన్నా పల్లి పంటకు ఎక్కువ ఖర్చు అవుతుంది. మొన్న వానలు వెనుక ముందు కావడము, తర్వాత తెగుళ్ళు, దీంతో దిగుబడి చాలా తక్కువ వచ్చింది. ఆ దిగుబడి కూడా కనీసం గిట్టుబాటు ధర కూడా రాకపోతే ఇంక రైతుకు మిగిలేదేమున్నది? రైతుల ఆగ్రహం, ఆవేశం వస్తే ఎట్లుంటుందో తెలుసా? నేను చూపిస్తూ చూడండి ఒకసారి. మొత్తం మా ఉమ్మడి మామనాడు జిల్లాలో ఇన్ని ఎకరాల్లో పల్లీలు వేసినారు. మహబూబ్నగర్లో 20,000 ఎకరాలు, నారాయణపేటలో 11,96,000 ఎకరాలు, వనపర్తిలో 23,570 ఎకరాలు, గద్వాల 18,980 ఎకరాలు, నాగర్ కర్నూలులో 1,20,910 ఎకరాలు. నాగర్ కర్నూలులోనే ఎక్కువ వేసినారు. అచ్చంపేట, కలకుర్తి ఏరియా మొత్తం కూడా పల్లీలు బాగా వేస్తారు. అందుకే నాగర్ కర్నూలులో ఎక్కువ ఉంది. మొత్తం దాదాపు 2 లక్షల దాకా పైనే ఉన్నది. కానీ మార్కెట్లలో ధరలు చూస్తే మాత్రం అసలు కష్టం పోతుంది, పెట్టిన పెట్టుబడి పోతుంది, మొత్తం పోతుంది, ఇంకా పైన అప్పు మిగులుతుంది. అట్లాంటి సిచ్యువేషన్. ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చిందనంటే 7,500 రూపాయలు, 7,500 రూపీస్ మద్దతు ధర ఉంటే మార్కెట్లో, కలకుర్తి మార్కెట్లో 4,500 రూపాయలు కొంటున్నారు. 4,500 రూపాయలు కొంటున్నారు. 3,000 రూపాయలు తక్కువ. ఇంకా అచ్చంపేట మార్కెట్కి పోతే 3,000 కొంటున్నారంట. అచ్చంపేట మార్కెట్లో ఓన్లీ 3,000 రూపాయలు. మొన్నటిదాకా కనీసం ఒక 5,000, 6,000 కొన్నారంట. నిన్న నుంచి, సోమవారం నుంచి 3,000 తగ్గించేసారంట. ఎట్లా తగ్గింది పల్లీలకు డిమాండ్? ఏమైనా పల్లి ఆయిల్ ధరలు తగ్గినాయా? ఎక్కడైనా పల్లి ఆయిల్ తక్కువకి ఇస్తున్నారా? సగం పడిపోయినాయి పల్లి ఆయిల్. 180 రూపాయలు, 190 రూపాయలు అమ్ముతున్నారు లీటరు. ఏమైనా 90 రూపాయలకు అమ్ముతున్నారు ఎక్కడన్నా? మరి రైతుల దగ్గర పల్లీలు ఉన్న దగ్గర ఎందుకు తగ్గిపోయింది అని అంటే, మార్కెటింగ్ సిబ్బంది ఉంటారు కదా మార్కెట్లో, ఆ గంజిలో ఉండే సిబ్బంది, మధ్యలో ఉండే వ్యాపారస్తులు అందరూ కుమ్మక్క అయిపోయి ఇంతే. ఇంకా సిండికేట్, ఇది పుష్ప సిండికేట్ లాగా తయారైపోయి మొత్తం రైతులను ముంచే కార్యక్రమం అనమాట. వాళ్ళు అదేం 2 నెలలకో 45 రోజులకు పండే పంట కూడా కాదు. దాదాపు 4-5 నెలలు, 6 నెలలు పడుతుంది పంట రానికే. కానీ వాళ్ళ దాన్ని కొననీకే సిండికేట్ అయిపోయింది వీళ్ళు. అందుకే రైతులు ఫుల్ ఆగ్రహం గురైనరు. ఆగ్రహం అయ్యి లాస్ట్కు ఈయన కొట్టిర్రు. ఈయన ఎవరంటే అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళ భర్త. మరి ఈయన ఎందుకున్నాడో? భార్యలు పదవుల్లో ఉంటే భర్తలు పదవులు అనుభవిస్తారు కదా. బహుశా ఆడ పెత్తనం చేద్దాం వచ్చినట్టున్నారు. ఆయన మెత్తగా కొట్టిర్రు. ఇంకో మొత్తం అన్ని ఎత్తేసారు ఎక్కడక్కడ. ఇదంతా కూడా అచ్చంపేట జరిగింది. రైతుకు ఎంత కడుపు మండితే రోడెక్కుతాడు? రైతు యూనిటీ, వాళ్ళకేం యూనియన్ లేదు, కార్మిక యూనియన్ లేదు, ఏ యూనియన్ లేవు, వాళ్ళేం సంఘటితం గారు. కానీ అంతమంది రైతులు ఒక దగ్గర కూడి ధర్నా చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళ మీద వీళ్ళ మీద దాడి జరిగిందంటే గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా గవర్నమెంట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. మినిమం ఎంఎస్పీ కొనాలి కదా. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు పెట్టినరు? మద్దతు ధర దేనికోసం ఉంది? ఏ పంటకైనా. ఇక్కడ వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న వాళ్ళు వేరుశనగ బుడ్డలకు మాత్రం కనీసం ఎంఎస్పీ కూడా ఇయ్యారా? సగానికి సగం 50% తగ్గిస్తారా? 7,500 రూపాయలు అంటే 3,000 రూపాయలా? ఇంకా అదొకటే కాదు, కలకుర్తిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కలకుర్తిలో ఏమైంది చూడండి ఒకసారి. 1 దాకా 3 దాకా చూసినాం. పొద్దుగాలు వచ్చినావు, ఏం న్యాయం చేసాడు? మాకు ఏం న్యాయం చేసి పెట్టిస్తా అన్నాడు. మరి
రైతుల పాలన దొరల పాలన. ఆయన చెయ్యెత్తిన చూడు, ఆ చెయ్యెత్తిన ఆయన పేరు కేవీఎన్ రెడ్డి అంట. రేవంత్ రెడ్డి ప్రధానమైన అనుచరుడు అంట. మొదలే పక్కనే కదా కొండారెడ్డిపల్లె, కలకుర్తి పక్కనే కొండారెడ్డిపల్లె. ఇక అటుకెళ్ళి మొత్తం దాని ఒక రాయలసీమ ఏరియా చేస్తట్టున్నారు. రైతుల మీదకి చెయ్యెత్తిండ్రు. గదే రైతులకు మంట మండింది అనుకో, గదే బుడ్డపూట వేసి కాల్చి పెడతారు. పొగొస్తుంది, బయటికి ఏం రాదు. బుడ్డపూట అంటు పెడితే బయటికి పొగొస్తుంది, లోపల ఏమవుతుందో ఏమో తెలియదు. గట్లుంటుంది. సొంత జిల్లాల ముఖ్యమంత్రి మామనాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయి ఉండి మామనాడులో పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించలేకపోతే ఇక మా ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఏంది, రాకపోతే ఏంది, లేకపోతే ఏంది, ఏమవుతుంది? ఇంతకన్నా దారుణం అవుతుంది ఏమన్నా పల్లి రైతులకి? లేకపోతే పల్లి పండించొద్దని చెప్పండి. రేవంత్ రెడ్డి వాళ్ళ తాత కాలం నుంచి పల్లె పండిస్తారు ఉమ్మడి పాలమూరులో. వాళ్ళ తాతల కాలం నుంచి ఆయన అంటే మరి నేను పోలీసు పటేల్ నాది అసలు ఏమో అంటాడు కానీ రైతులు అయితే అప్పటి నుంచి నాకు తెలిసి మా తాత ముత్తాతల నుంచి పల్లీలే పండిస్తారు. ఆడ ఎక్కువ పల్లీలు పండిస్తారు. ఆ పల్లీలకు మద్దతు ధర లేకపోతే ఇంకేం చేసుకోవాలి? ఒకటి మీకు ఒక ఎమ్మెల్యే, ఒక దగ్గర ఒక ఎమ్మెల్యే ఇట్లే ఎందుకు ఇట్లాంటి రైతుల్లో ఎందుకు ఇంత అసహనం వస్తుంది, రైతులు ఇంత ఆగ్రహానికి గురవుతారు అని అంటే దానికి ఎమ్మెల్యేలు అక్కడ ఉండే వాళ్ళు చూసినావు కదా, ఆయన కొట్టబోతున్నాడు. ఆ లోకల్ అచ్చంపేటలో కూడా వాళ్ళు ఎవరో మార్కెటింగ్ సిబ్బంది ఇంతే, మేము ఇంతకే కొంటాం అని చెప్పేసరికి లాస్ట్కి వాళ్ళకి మండిపోయింది. ఒక ఎమ్మెల్యే విజువల్ చూపిస్తా చూడండి మీరు. बच्चे को लेकर फोन आया सब बात करे कि क्या समझ रहे, कुछ बात करे तो उसको वायरल करके डराता ये करता बोल के ये करते। हम आदमी नहीं होते उसके लिए हम ऐसा बात बोलो। मैं आपको बोला नहीं, हमको अभी भी बात दे रहे ना थोड़ा क्या डराने क्या गाड़ पे दम करे, किसका गाड़ पे दम है आओ बार देखेंगे। सर एक रिक्वेस्ट, मेरे को बात करते एक आदमी को पकड़ लेके अब हम लोग को सबको प्रॉब्लम, उन्होंने एक से पूरे को प्रॉब्लम होता याद रखो, ऐसे लोगों को सजा दो। ఆయన ఎవరో తెలుసా? ఎడ్మ బొజ్జు. ఎడ్మ బొజ్జు ఎక్కడ ఎమ్మెల్యే అంటే ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు. పాపం ఇంద్రమ్మ ఇంట్లో ఉండి గెలిచిండు. అట్లాంటి వాళ్ళు గెలవడం మంచిదే. జనాలు ఇంద్రమ్మ ఇంట్లో ఉన్నాడు కదా, సామాన్య జనాల కష్టాలు తెలుస్తాయి కదా అని చెప్పేసి సార్ని గెలిపించారు. ఈ సార్ని గెలిపిస్తే సారు ఒక తెల్ల కలర్ కారు ఎక్కంగానే మొత్తం వేరేలాగా అయిపోయింది. కాన్స్టిట్యున్సీలో మొత్తం తెలంగాణలో అత్యంత 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 వ్యతిరేకతను ఫేస్ చేస్తున్న ఎమ్మెల్యే ఎడ్మబొజ్జు. అత్యంత వ్యతిరేకత ఉన్న కాన్స్టిట్యున్సీ ఖానాపూర్. నాకున్న రిపోర్ట్ అది. నేను కూడా చాలా రకాల సర్వేలు చూసాను కదా. ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మబొజ్జు మీద ఉన్న వ్యతిరేకత ఎవరి మీద లేదు, ఏ ఎమ్మెల్యే మీద లేదు. అంటే హైయెస్ట్ అందరి మీద ఉంది, కానీ హైయెస్ట్ వ్యతిరేకత అనమాట అది. ఎడ్మబొజ్జు ఇప్పుడు కనుక ఎలక్షన్ పెడితే ఎడ్మబొజ్జు చిత్తుగా ఓడిస్తారు ఖానాపూర్ ప్రజలు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అర్థమైందా మీకు? ఆయన మాట్లాడినంట వాట్సాప్లో వేసి వైరల్ చేసినట్టు. మరి అంతగానే ఏం మాట్లాడాడు ఆయన? వైరల్ అయితే మంచిదే కదా. ఎమ్మెల్యే మంచి మాట్లాడితే వైరల్ అయిందనుకో అది పాజిటివ్గా తీసుకుంటారు. మరి ఆయన ఏం గలీజ్ మాట మాట్లాడిండో కానీ వైరల్ చేసిరంట. వాళ్ళని తిడుతున్నాడు, పొట్టు తిడుతున్నాడు. వాళ్ళను చాలా గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. లా భాష మాట్లాడిండు, మా భాష మాట్లాడిండు, అన్ని భాషలు మాట్లాడి కారెక్కి తుర్రుమన్నాడు. ఇక ఈయన మీద అందుకే అంటున్నా, ఈయన మీద ఇంత వ్యతిరేకత దేశంలో ఎవరు లేదు. అట్లున్నది కథ. ఇక ఎమ్మెల్యేలు ఇట్లా అసహనంగా మాట్లాడినప్పుడే మళ్ళీ ఎమ్మెల్యేకి అసహనం వస్తేనేమో జనాలను తిట్టవచ్చు. కానీ ఆడ పల్లి రైతులు, మా పల్లి రైతులు వాళ్ళు పండించిన పంటకు వాళ్ళ కష్టానికి ధర వలకపోతే మాత్రం ధర్నాలు చేయద్దా? ఇంకా అన్నీ చేస్తారు, చేసిన మండినప్పుడు అన్నీ చేస్తారు. మీకేం మండదా, మాకు మండదా అని రైతులు మండదా? మన తెలంగాణలో ఇది నడుస్తుందని చెప్పడానికే మీకు ఇవన్నీ చెప్తున్నాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.